హలో అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ 500 సబ్స్క్రైబర్స్ అండి. ఛానల్ స్టార్ట్ చేసిన జస్ట్ 2 monthsలోనే 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి నాకు తెలిసిన 10 టిప్స్ షేర్ చేస్తాను. మీరు ఎంత డైటింగ్ చేసినా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ చిన్న తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి. ఫస్ట్ టిప్, షెడ్యూల్ సెలెక్షన్. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒకేసారి కఠినమైన నియమాలను పెట్టుకోవడం. 16:8 విండోలో మన బాడీ ఆటోఫాగీ అనే ప్రక్రియను స్టార్ట్ చేస్తుంది. అంటే శరీరంలో ఉండే పాత కణాలను శుద్ధి చేసి నిల్వ ఉన్న ఫ్యాట్ను ఎనర్జీగా వాడుకుంటుంది. నైట్ 7కి డిన్నర్ ఫినిష్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 11కి బ్రేక్ఫాస్ట్ చేయడం ఈజియెస్ట్ వే. సెకండ్ టిప్, ఫాస్టింగ్ టైంలో ఏం తాగాలి. చాలామంది ఫాస్టింగ్ టైంలో టీ, కాఫీ తాగొచ్చు అనుకుంటారు. బట్ 1 గ్రాము షుగర్ తీసుకున్నా మన బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఫాస్టింగ్ బ్రేక్ అవుతుంది. సో ఓన్లీ ప్లెయిన్ వాటర్ ఆర్ గ్రీన్ టీ మాత్రమే తీసుకోవాలి. ఇది మనకు ఆకలి వేయకుండా కూడా హెల్ప్ చేస్తుంది. థర్డ్ టిప్, ఈటింగ్ విండోలో తీసుకోవాల్సిన ఫుడ్. ఈ 8 అవర్స్లో మీరు ఏది పడితే అది తినకూడదు. మన ప్లేట్లో 50% వెజిటేబుల్స్, 25% ప్రోటీన్ అంటే పప్పులు, పన్నీర్, సోయా ఆర్ చికెన్ ఆర్ ఎగ్స్, మిగిలిన 25% మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ప్రోటీన్ మనం కరెక్ట్గా తీసుకుంటే వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మజిల్ లాస్ అవ్వకుండా ఓన్లీ ఫ్యాట్ మాత్రమే లాస్ అవుతాం. ఫోర్త్ టిప్, ఇన్సులిన్ స్పైక్స్. మనం వెయిట్ పెరగడానికి మెయిన్ రీజన్ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం. మైదా, స్వీట్స్, సోడాలు ఇలాంటివి తీసుకున్నప్పుడు ఇన్సులిన్ ఒక్కసారిగా స్పైక్ అవుతుంది. ఇది ఫ్యాట్ లాస్ అవ్వకుండా ఉండడానికి అడ్డుకుంటుంది. సో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫుడ్ని మనం చూస్ చేసుకోవాలి. ఫిఫ్త్ టిప్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. ఫాస్టింగ్ చేసేటప్పుడు తలనొప్పి లేదా నీరసం రాకుండా ఉండాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు బాడీ వాటర్ అండ్ సోడియంను ఫాస్ట్గా బయటికి పంపిస్తుంది. అందుకే వాటర్లో కొంచెం ఉప్పు లేదా నిమ్మరసం కలుపుకొని తాగితే రోజంతా యాక్టివ్గా ఉంటాం. సిక్స్త్ పాయింట్, బ్రేకింగ్ ద ఫాస్ట్. 16 hours తర్వాత మనం తీసుకునే ఫస్ట్ మీల్ చాలా హెల్తీగా ఉండాలి. డైరెక్ట్గా హెవీ మీల్స్ చేయకూడదు. కొన్ని సోక్ చేసిన బాదాంలు లేదా ఒక యాపిల్ ఆరెల్స్ మజ్జిగతో స్టార్ట్ చేసి ఒక 30 minutes తర్వాత ఫుల్ భోజనం చేయాలి. సెవెంత్ పాయింట్, ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి. ఫాస్టింగ్ ఎండ్ అవ్వడానికి 1 గంట ముందు సింపుల్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ అలా చేస్తే మన బాడీ ఎనర్జీ కోసం డైరెక్ట్గా బాడీ ఫ్యాట్ని వాడుకుంటుంది. దీన్నే ఫాస్టెడ్ కార్డియో అంటారు. ఇది మనం వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఎయిత్ పాయింట్, ఆకలిని తట్టుకోవడం ఎలా. ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆకలి వేయడం సహజం. ఆ టైంలో గ్రీన్ టీ తాగడం వల్ల అందులోని క్యాటెచిన్స్ ఆకలిని తగ్గిస్తాయి. అలాగే ఏదైనా పనిలో మనం బిజీగా ఉండడం వల్ల కూడా మనకు తినడం మీద ధ్యాస మల్లుతుంది. నైన్త్ పాయింట్, స్లీప్ అండ్ కార్టిజాల్. మనం సరిగ్గా నిద్రపోకపోతే బాడీలో కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. సో డైలీ 7 to 8 hours స్లీప్ ఈజ్ కంపల్సరీ. 10th పాయింట్, నాన్ స్కేల్ విక్టరీస్. కేవలం వెయిట్ని మాత్రమే నమ్మొద్దు. మన డ్రెస్సెస్ లూజ్ అవ్వడము, స్కిన్ గ్లో అవ్వడము, రోజంతా ఎనర్జెటిక్గా ఉండడం వంటి చేంజెస్ని కూడా గమనించాలి. ఇలాంటి చేంజెస్ వల్ల లాంగ్ రన్లో మనకు మోటివేషన్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద 10 tips విచ్ ఐ ఫాలో టు లాస్ వెయిట్. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, అది ఎలా చేయాలి, దానివల్ల మనం వెయిట్ లాస్ ఎలా అవుతాము, ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ముందు వీడియోలో మీరు చెక్ చేయొచ్చు. నేను ఇవన్నీ మంచిగా షేర్ చేశాను. ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేద్దాము. ఆల్రెడీ లంచ్ టైం అయింది. సో నేను లంచ్ చేస్తున్నాను. ఇలా ఎవ్రీడే నేను లంచ్లో ఫైబరు, ప్రోటీను ఉండేలాగా చూసుకుంటాను. ఇలాగే దీంతోపాటు 1 కప్పు పెరుగు కూడా తీసుకుంటాను. ఇలా తీసుకోవడం వల్ల నాకు చాలాసేపు ఆకలి అనిపించదు. ఇక్కడ నేను ఈవినింగ్ కూడా జిమ్కి వెళ్ళి వచ్చాను. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు వాటర్ బాగా తాగాలి. డైలీ 3 to 4 liters వాటర్ తాగాలి. అవి కూల్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ మన ఇష్టం అండి. ఏ వాటర్ అయినా సరే కంపల్సరీగా తాగాలి. హైడ్రేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
నేను ఇలాగే డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా తాగుతాను. నేను జిమ్కి వెళ్ళి వచ్చేసరికి ఆల్రెడీ 7 అయింది. సో డిన్నర్ టైం అయిందని చెప్పి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ఓట్స్ దోశ చేస్తున్నాను డిన్నర్కి. ఓట్స్ని బాగా రోస్ట్ చేసి పౌడర్ చేసి అందులో పెరుగు, కొంచెం అల్లము, పచ్చిమిర్చి అవన్నీ వేసి పేస్ట్ చేసి కలిపి క్యారెట్, ఆనియన్ వేసి ఓట్స్ దోశ చేస్తాను. ఇది ఎవ్రీ వీక్ చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు రెసిపీ కావాలంటే కామెంట్స్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో రెసిపీ షేర్ చేస్తాను. నేను కంపల్సరీగా ఎవ్రీడే 7 o'clock కల్లా డిన్నర్ చేసేస్తాను. అలాగే మా ఇంట్లో వాళ్ళందరం కూడా అదే టైంకి తినేస్తాము. డిన్నర్ ప్లేట్లో కూడా ఫైబరు, ప్రోటీను అన్నీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం రాత్రంతా ఏం తినకుండా ఉంటాము కాబట్టి కొంచెం హెవీగానే తినాలి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లావణ్య సాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.